ఈరోజు దేవుని వాగ్దానము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అందరి జీవితాల్లో కూడా శ్రమలుంటాయండి. కొందరు జీవితాల్లో కష్టాలు, అనారోగ్య సమస్యలతో కొందరు బాధపడతారు, కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడతారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక శ్రమ ఉంటూనే ఉంటుంది. ఇంకా దేవుని బిడ్డల విషయంలో అయితే ఇంకా చెప్పనవసరమే లేవు. మిగిలిన వారికంటే దేవుని బిడ్డ విషయంలో ఇంకా అధికంగానే ఉంటాయి శ్రమలు. కానీ ఆ సమయంలో దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద ఆనుకొని బ్రతకడం. ఆ సమయంలో అంటే దేవుని మీద ఆనుకొని బ్రతికితే మన హృదయాల్ని దేవుడు శాంతిలోకి నడిపిస్తాడంట. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడంట. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. లోకంలో ఉన్న మిగిలిన వారికి లేదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవలసిన అవసరం లేదు, కష్టాలు వచ్చినప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఆ సమయంలో దేవునికి మరింత దగ్గరయ్యి దేవుని ప్రేమను తెలుసుకొని దేవునితో ఇంకా సహవాసం పెంచుకొని ఇంకా దేవుళ్ళు ఎదిగేవారిగా మనందరము ఉండాలని దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.